ఇప్పుడు మనం పీపుల్ పార్టీ దగ్గర చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ మహిళలు అయితే రావడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, ఎట్లా చేస్తున్నారు ఈ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్? బాగా చేసుకుంటాం. అంటే గత ప్రభుత్వంలో ఎట్లా చేసేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా చేస్తున్నారు? ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే జర తక్కువ అయిపోయింది పండుగ. అంతకుముందు బాగానే చేసినాం. చేసుకునే ఏది కొనవైనా పిరం ఉంది కదా. మరి ఏందమ్మా మరి చీరలు వచ్చినాయా? చీరలు రాలే. ఎందుకు? ఎందుకంటే మరి ఏమని అడుగుతాం, ఎవరిని అడుగుతాం? అరే ఆయన కేసీఆర్ ఏమో నాణ్యతమైన సీరియల్ ఇస్తలేడు, పైసలు ఇస్తా సీరియల్ గిడ ఇస్తాం, మంచి సీరియల్ ఇస్తామని చెప్పిండు కదా. అంతే అంతే ఆడతాం అంతే అంతే. ఏం పాట పాడతావు బతుకమ్మ పండుగకి? ఇద్దరక్క జల్లన్ల వియ్యాలో ఒక్కూరికి చెవియాలో, ఒక్కడే మాయన్న వియ్యాలో వచ్చన్న ఓడాయ వియ్యాలో, ఎట్లొద్దు సెల్లల వియ్యాలో ఏరడ్డమాయ వియ్యాలో, ఎరుకు ఎంపలు వియ్యాలో తలుపులడ్డమాయ వియ్యాలో, తలుపులకు తాళాలు వియ్యాలో ఎండి ఏసీలాలు వియ్యాలో, ఎండి శీలల కింద వియ్యాలో ఎలపాత్రి చెట్టు వియ్యాలో, ఎలపత్రి చెట్టుకు వియ్యాలో ఏడు గింజల పత్తి వియ్యాలో. మీ చిన్నప్పుడు ఇటువంటి పాటలు పాడేది కదా, ఇంత మంచి పాటలు. మరి ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా వాడుతుర్రట కదా, ప్రభుత్వం చేసే పాలన తీరు మీద కూడా అసొంటి పాట ఒకటి. ఆయన పాట పాడాలంటే అసలు మీరు ఉండనే ఉండరు కదా, అంత విరక్తి వస్తుంది జనాలకి. అంటే అరే సన్న బియ్యం ఇవ్వబట్టే మళ్ళా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే, దొడ్డు బియ్యమే సన్న బియ్యం ఏం కాదు. గవర్నమెంట్ ఇండ్లు ఇస్తుండు, ఇచ్చిన వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి, ఇచ్చేటోళ్ళకే అన్ని చెందుతున్నాయి, ఇయ్యనోళ్ళకు ఏది చెందుతలేదు. మాకైతే గవర్నమెంట్ ఇండ్లు అనేది ఎలాంటిది కూడా తెలియదు, నాకైతే తెలియదు, మాకైతే రాలే ఇంతవరకు. బస్సు ఫ్రీ బాగానే ఉంది. బస్సు ఫ్రీ అయితే బస్సు ఫ్రీయే, ఏం చేస్తాం? బస్సు ఫ్రీ కొట్టుగా చసుకుంటున్నాం. పొదుపులు ఉన్న వాళ్ళకన్నా సీరియల్ వచ్చినాయా? రాలేదు. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే 6 గ్యారంటీలు అన్నాము, అన్ని అమలు చేసి తీరుతాం, ఒక్కొక్కటి చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నాడు. ఏది 2 చేసినట్టుండు, ఒకటి బస్సు ఒకటి కరెంటు, అంతే. ఆ 2 చేసిండు, చేయలేదు అంటలేము, ఎవరికో ఒకరికి అయింది అది. వచ్చి కట్టుకున్న ఉన్నోళ్ళ ఇండ్లు కూడా కూలగొట్టిస్తాడు ఆయన. ఏం మంచిగా చేసిండు ఆయన, ఏం చేసిండు? ఆయన ఏం చేయలే, బస్సు ఫ్రీ అని మొగలకు టికెట్ ఆడోళ్ళకి ఫ్రీ పెట్టిండు. చీరలు మైల పొదుపు భయపడవలసి వస్తుంది ఆడోళ్ళం. మేము బస్సుల గురించి, బస్సు ఎక్కితే డ్రైవర్లకు భయపడాలి, ఎక్కిన కూర్చున్న డ్రైవర్లకు భయపడాలి, కూర్చున్న మొగోళ్ళకు భయపడాలి. అక్క చెల్లెళ్ళకి ఫ్రీ అని చెప్పేసి ఇచ్చిండమ్మా. అక్క చెల్లెళ్ళకి ఫ్రీ అని ఇచ్చిండు, తిట్టుకోవడమే మేము, కొట్టుకోవడమే తిట్టుకోవడమే అట్లా. చెప్పండి మేడం, ఎట్లా ఉంది మరి, ఎట్లా సెలబ్రేషన్ చేయబోతున్నారు ఇప్పుడు? బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాత్రం ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ అంటున్నారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తుండే, ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ కూడా ఎందుకు మరి మహిళలను ఇంత పోగు చేయలేకపోతుంది, ఇంత బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ చేయలేకపోతుంది? అంటే బతుకమ్మ అంటేనే మన తెలంగాణ అస్తిత్వం అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. ఎక్కడ బతుకమ్మ అంటే తెలంగాణ వాదులంతా ఏకమవుతారు అని చెప్పేసి బతుకమ్మను నిర్వీర్యం చేద్దామని కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగానే మన బతుకమ్మకు సంబంధించినటువంటి ఏది కనపడొద్దు రంగు రూపు అన్నట్టుగానే తెలంగాణ తల్లి చేతిలో కూడా బతుకమ్మను తీసేసిన ప్రభుత్వం ఇది. అందుకోసమే పల్లెలలో చూసినా కూడా ఒక పండగ వాతావరణం లేదు. ఇంతకు ముందు మన ప్రభుత్వము ఎప్పుడైతే ఉందో ఆ టైంలో వీధిలో ఎక్కడైనా సరే లైటింగ్స్, సౌండ్ సిస్టమ్, బతుకమ్మ పండుగ వాతావరణం కనపడేది. ఇప్పుడు సిటీలో లేదు, పల్లెటూరులో లేదు, బతుకమ్మ అనే వాతావరణం లేదు. అందుకోసమే మహిళలందరి సమస్యలను గమనించి
సరే ప్రభుత్వం లేకపోయినా సరే మళ్ళీ చేద్దామని చెప్పేసి కేటీఆర్ గారి పిలుపు మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున నిర్వహించడానికి మేము కూడా మా డివిజన్ నుంచి 50 మంది మహిళలు వచ్చాము. మేడం, అంటే గతంలో కేసీఆర్ నాణ్యతమైన చీరలు ఇవ్వడం లేదు, మా అధికారంలోకి వచ్చినాక మంచి పట్టు చీరలు లాంటి చీరలు ఇస్తాం మహిళలకు, ఆడిచ్చి ఇక్కడ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ చేయిస్తామన్నారు. ఇది 3వసారి బతుకమ్మ సెలబ్రేషన్ అనుకుంటా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి. మరి ఈ 3 సార్లు కూడా ఏమేమి ఇచ్చింది ఇక్కడ మహిళలకు? మరి మొన్న ఇందిరమ్మ చీరలు ఇస్తామని చెప్పారు, మరి ఇందిరమ్మ చీరలు అందినాయి ఇక్కడ? ఇందిరమ్మ చీరలు ఇస్తామని ఎప్పుడైతే పుకారు వచ్చిందో చాలా మంది మా దగ్గర ఉన్న డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ నన్ను అడుగుతున్నారు, ఏమైనా చీరలు వచ్చాయంట కదా, చీరలు వచ్చాయంట కదా అని. మేము ఎంతో మంది ఆఫీసర్లు అడిగాం చీరలు ఏవి అని, ఒక్క చీర కూడా రాలేదమ్మా, ఎక్కడికి చీర రాలేదు అని చెప్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ ఇచ్చిన చీరలు నాణ్యంగా లేవు అని అంటున్నారు కదా. ఎంతో మంది ఇప్పటికి కూడా కట్టుకొని తిరుగుతున్నారండి. పేదవాళ్లకు అదే చాలా విలువైన వస్తువులాగా ఉండిపోయింది. కానీ వీరెవరో ఒకరిద్దరిని చూసుకొని తర్వాత వాళ్ళకు నచ్చలేదేమో అంతే తప్ప చాలా మంది కట్టుకున్నారు. ఒకసారి టీమ్గా కూడా కట్టుకొని వచ్చున్నారు కొన్ని ప్రోగ్రామ్కి, అవన్నీ మేము చూసే ఉన్నాము. మరి ఎట్లా చూస్తారు మేడం ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ తీరు ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రంలో మహిళల విషయంలోకి వస్తే? అంటే ఇది మహిళల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ఇక్కడ మహిళలకు పెద్దపీట చేస్తున్నాం, మహిళలను 1,000,000 మందిని కోటీశ్వరాలను చేస్తున్నాం అని చెప్పేసి స్టేజ్ల మీద పలుమార్లు కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటాడు. మరి ఇక్కడ మహిళలకు ఎలాంటి స్థానం దక్కుతుంది ఈ రాష్ట్రంలో? అంటే మహిళలకే కాదండి, ఎవ్వరికి ఎలాంటి పథకాలు అందట్లేదు. ముఖ్యంగా మహిళల పేరు చెప్పి మహిళలను మభ్యపెడుతున్నారు. ఎందుకంటే అమాయకులు మా మాటలకు పడిపోతారు. ఆ 200 రూపాయలు సేవింగ్ చేసుకొని ఏదో డ్వాక్రా గ్రూప్లు అని చెప్పేసి వాళ్ళకు లోన్లు ఇచ్చి ఇంట్రెస్ట్లు తీసుకొని వడ్డీలు కూడా మాఫీ ఏమీ లేవు. అంతే తప్ప మహిళల పేర్లే తప్ప ఎక్కడ పెన్షన్స్ వచ్చాయా? ఓన్లీ ఫ్రీ బస్సు, కొంచెం కరెంట్ అని చెప్పేసి ఫ్రీ కరెంట్ అని చెప్పాడు. ఫ్రీ కరెంట్ ఎప్పుడైతే 200 యూనిట్లు దాటిందో పొరపాటున వాళ్ళకు మళ్ళీ తర్వాత రిపీటెడ్గా బిల్ వస్తుంది, వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరగలేక చచ్చిపోతున్నారు. అదేవిధంగా ఫ్రీ బస్ పెట్టారు, కొట్టుకోవడం విపరీతమైన బస్ ఎక్కాలంటే భయపడుతున్నారు. కామన్ లేడీ ఉద్యోగాలకు పోయేటోళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇచ్చినా బాగుండు, అందరికి ఇచ్చేసరికి టైం పాస్ కూడా పోయే వాళ్ళు ఎక్కువైపోయారు. మేడం చెప్పండి మేడం, ఈరోజు పీపుల్ ప్లాజాలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఈ బతుకమ్మ సంబరాల వేడుకలు ఏ విధంగా ఉండబోతున్నాయి? నా భూతో నా భవిష్యత్తుగా ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతి. ఇప్పటి వరకు దేవుడికి పూజ చేసేది ఉంటుంది కానీ ఒక్క బతుకమ్మ మాత్రమే పూలతో దేవుడికి పూజ చేస్తాము. అలాంటి పూలకే పూజ చేసేటువంటిదే బతుకమ్మ. అలాంటి సంస్కృతి నుంచి మన కొత్త ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి నుంచే దాన్ని వేరు చేశారు. దాన్ని మళ్ళీ తిరిగి చూపించడం కోసమే తెలంగాణ ఆడపడుచులందరూ కథన రంగంలా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారు స్వయంగా రాబోతున్నారండి. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? గత ప్రభుత్వంలో బతుకమ్మ పండుగ అంటేనే ఒక 10 రోజుల ముందు నుంచే ఓ చీరల పంపిణీ ఉండేది. బతుకమ్మ స్టార్ట్ అయిందంటే చిన్న బతుకమ్మల రోజే ఎంత హంగామా ఉండేది. గల్లిన వీధిన వీధి లైట్లతోటి డీజేలతో మారుమోగేది. మరి ఇప్పుడు ఎందుకు ఈ సెలబ్రేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతుంది? ఈ రాష్ట్రం మంచి ప్రశ్న వేశారు అరుణ్ గారు. యాక్చువల్గా బతుకమ్మని మేము సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఒక ఫ్లెక్సీ పెట్టి లేకపోతే ఆడబడుచులు అందరూ కలిసి చేసుకునే దగ్గరికి ఖచ్చితంగా అక్కడికి పోలీసు బూట్లను పంపించడం కోసమే ప్రయత్నం చేస్తూ వాటిని అడ్డుకుంటూ ఏదో రకంగా అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. మీరు గమనించి ఉంటే ఈ పాటికి బతుకమ్మ చీరలతోటి ఒక పండుగ వాతావరణం వచ్చేదండి. మన ఎంగిలిపూ బతుకమ్మ నాటికే బతుకమ్మ చీరలు అందుబాటులోకి వచ్చేవి, అందరికీ అందుకునేవాళ్ళు. ఆ సరదాలో నిజంగా చీరలు కూడా అలాగే ఉండేవండి. వాటితోటే బతుకమ్మ ఆడేవాళ్ళు చాలామంది చాలా చోట్ల గల్లీల్లో ఉన్నాయి. ఒక బతుకమ్మ చీర అండి సార్, ఎక్కడ క్రిస్మస్కి ఏది ఉంది, ఒక రంజాన్ కానుక ఎక్కడ ఉంది, ఏది లేదండి. ఏ పండుగలో వద్దు, వాళ్ళ పండుగ వాళ్ళ పబ్బం వాళ్ళకే కావాలి. అంటే కేసీఆర్ ఇచ్చే చీరలు నాణ్యత లేవు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే పట్టు చీరలు ఇస్తామన్న ఈ కాంగ్రెస్ పార్టీ అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఎందుకు చీరలు ఇవ్వలేకపోతున్నాడు? మరి ఇందిరమ్మ చీరలు ఇస్తున్నాడు, ఇందిరమ్మ చీరలు ఇచ్చిండా? అవి ఎట్లున్నాయి? ఇప్పటి వరకు నాకైతే ఇందిరమ్మ చీరలు అందుకున్న ఒక్క మహిళ కూడా నాకైతే నేను చూడలేదండి. అవి ఇందిరమ్మ చీరలు అవుతాయా, ఇంకేమవుతాయో అదే తెలియాలి. బతుకమ్మ అనేది తీసి ఇందిరమ్మ అని పెట్టిన దగ్గరే మన సంస్కృతి గురించి తెలిసిపోతుంది. వాళ్ళ ఆలోచన విధానం తెలుస్తుంది. ఇచ్చుంటే ఇది రెండో పండగ ఇచ్చి ఉండాలి, ఈ పాటికి ఒక్కటి కూడా లేదు. అంటే ఇక్కడ మహిళలకే కాంగ్రెస్ పార్టీ మహిళల ప్రభుత్వం, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, మహిళలకు పెద్దపీట వేసినాము అని చెప్తున్నారు. ప్రతి దానికి మహిళనే ముందు పెట్టి మా పథకాలు కూడా రన్ చేస్తున్నాం అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి అవి నిజంగా అమలు అవుతున్నాయి ఈ రాష్ట్రంలో?
426 సిగ్గుపడాల్సి వస్తుంది చెప్పుకోవడానికి ఒక మహిళగా. ఏవైతే చెప్పారో 2500 ఇస్తామన్నది కానీ ఏ ఒక్కటి ఇప్పుడు కనీసం ప్రజాపాలనలో ఇచ్చిన 6టికి కానీ 420 420 హామీలకు కానీ ఒక్కదానికన్నా కార్యరూపణ ఇప్పటివరకు ఏదైనా వచ్చిందండి? ఏది యూత్కి పసిపిల్లలకి వాళ్ళకి స్కూటీలు ఇస్తామని ఆశ కలిపారు, అది లేదు. 2500 మా ఆడపడుచులకి ఇస్తా అన్నారు, అది లేదు. మా అత్తలకి మా అమ్మలకినేమో ఆ 2000 పెన్షన్ తీసుకొచ్చి 4000 ఇస్తా అన్నారు, ఆ పెన్షన్లు ఎక్కడికి పోయినాయి? అత్త గొడవ కోడలు గొడవ ఇవే సరిపోతున్నాయి. ఈ పంచాయతీలు తెలుసులేడు ఇంతకన్నా ఏం చేస్తాడని.